టైలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ప్రపంచ టైలర్స్ డే పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన టైలర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. టైలర్లకు తన వంతు సహాయంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారాలను అందించేలా కృషి చేస్తారని తెలిపారు. మంచి చెడు మీకే వర్తిస్తారు కాబట్టి మీకంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలా బతుకుతోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ టైలర్ల రోజులు బతుకులు మారలేదు కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి. అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారో ఈ టైలర్లకు కూడా కరెంటు బిల్లులో కానీ లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ లేకపోతే మీ కుట్రల్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో టైలర్ ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా మీకు ఎక్కడైతే సంవత్సరంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా అందరం సమావేశమై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో ప్రభుత్వం నుంచి మాకేమీ సహాయం అందుతలేదు కాబట్టి ఇప్పుడు మాకు రెడీమేడ్ రావడం వల్ల మా దగ్గరికి కుట్టించుకోవడానికి ఎవరు వస్తలేరు. అదే దాని గురించి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని బీడీ కార్మికుల లాగా చేనేత కార్మికుల లాగా మాకు టైలర్స్ గిన టైలర్స్ డేకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య గారు మా యొక్క సమస్యలను విని ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మాకు ₹1,00,000 ఆర్థిక సాయం చేసినందుకు మా టైలర్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా టైలర్స్ డిమాండ్లు ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రతి షాపులకు ఇస్త్రీ పెట్టెలు కానీ మా కరెంట్లే కానీ బాగా నడుస్తాయి. మళ్ళీ దానికి విధంగా ఏంటంటే ఇంటి కిరాయిలు కూడా పెరిగినాయి. వీళ్ళకు ₹10,000 కిరాయి కట్టడం